స్వామివారి పాదాల చెంత అలిపిరి దగ్గర సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి కార్ పార్కింగ్ దగ్గర శ్రీ మహావిష్ణువుకు పట్టినటువంటి గతి ఏ పరిస్థితుల్లో ఉందో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. తెలుగుదేశం జనసేన పార్టీలు మా మీద దాడి చేసి నిరంతరము కూడా మేము అపచారం చేసేవాళ్లంలాగా మా మీద నిందలు మోపి ఈ రోజున వాళ్ళ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ పాలక మండళ్ల తీరు ఏ స్థాయికి దిగజారిపోయింది అనటానికి నిదర్శనం మలమూత్రాల మధ్యన, అక్కడ బీరులు బ్రాందీ బాటళ్ల మధ్యన, తాగుబోతుల మధ్యన శ్రీ మహావిష్ణువు విగ్రహం దిక్కు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. ఇంతకంటే అపచారం మరొకటున్నదా? ఇంతకంటే దైవద్రోహం మరొకటున్నదా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికే స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి ప్రదేశంలోనే, అది కూడా టీటీడీ స్థలంలోనే ఇంత నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా వీళ్లు ప్రవర్తిస్తున్నటువంటి అనుచిత రీతి ఎంత దుర్మార్గంగా ఉంది అనటానికి ఎంత బాధ కలుగుతున్నది అంటే, ఇంతకంటే నేరం మరొకటి లేదు, ఇంతకంటే ఘోరం మరొకటి లేదు, ఇంతకంటే దైవ ద్రోహం మరొకటి లేదు, ఇంతకంటే హిందూ ధర్మం మీద దాడి మరొకటి లేదు. ఆయన్ని ఈ రకంగా పాడేశారంటే విజిలెన్స్ వాళ్లు చూసుకోలేదా? పాలక మండలి చైర్మన్ నిద్రపోతున్నాడా? అధికారులు చూసుకోవటం లేదా? పనిగట్టుకొని కావాలనే ఇక్కడ పాడేశారా? దీనికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి వాళ్లకు ఉన్నది. రక్తం ఉడికిపోతోంది. ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. టీటీడీ స్థలంలో వెంకటేశ్వర స్వామి ఆలయ పాదాల ప్రాంగణం దగ్గర శ్రీ మహావిష్ణువు ఈ రకంగా ఇక్కడ దారిన పోయే వాళ్లందరూ మూత్రాలు వదలటము, అక్కడ తాగుబోతులు, బీరు బాటళ్లు, బ్రాందీ బాటళ్లు, బిర్యానీ బాటళ్లు, ఈ మధ్యన స్వామి పడేసినారు అనంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు. సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం, సిగ్గుపడాలి ఈ పాలక మండలి చైర్మన్, పాలక మండలి. ఇంతకంటే దారుణము పాపము మరొకటి లేనే లేదు. ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే పట్టినటువంటి ఎంత దుర్గతి పట్టించినారు వీళ్లు. ఇలా ఏం మాట్లాడాలనో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం ఇది. దీన్ని తీవ్రంగా మొత్తం హిందూ సంఘాలన్నీ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. స్వామివారి విగ్రహాన్ని ఈ రకంగా పారేస్తారా? అది కూడా తాగుబోతుల మధ్యన, బీరు బాటళ్ల మధ్యన. గోవింద